ఓయ్ రూపాయలు 25,000 కోట్ల భూమాయాట. ఎవరు? రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు. కీలక సూత్రధారిగా పాత కలెక్టర్ అమయ్ కుమార్. కోర్టులు వివాదాలు లెక్క చేయని వైనం. ప్రభుత్వ భూదాన్ ల్యాండ్స్ మాయం. సప్లిమెంటరీ సెత్వాల తయారీకి సహకారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు అయాచిత లబ్ధి. దగ్గరుండి దొంగలకు సర్దికట్టిన కలెక్టర్ అమోయ్. సంపూర్ణ సహకారం అందించిన సీసీఎల్ఏ. అమయ్ అవినీతిలో పాల్పంచుకున్న అప్పటి తహసీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు. రంగారెడ్డి జిల్లాల భూములపై కొత్త సర్కారు నజర్ పెడితే అవినీతి తిమింగళాల బండారం బయటపడే ఛాన్స్ అట. ఒక్కసారి దీని గురించి మొత్తం మనం చదువుదాం ఒకసారి. యథా రాజా తదా ప్రజ. యథా రాజా తదా ప్రజ అంటారు పెద్దలు. ఇది మన ఐఏఎస్ అమయ్ కుమార్ అక్షరాల పాటించేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలే గజ దొంగ పనులు చేయగా వారికి జీ హుజూర్ అంటూ అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ ప్రభుత్వ భూములు భూదార్ భూములకు పట్టాలిచ్చి పక్కగా దొంగల సర్ది కట్టేశారు. నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గన్నట్లు ఈయనకు ఇద్దరు అవినీతి సబార్డినేట్ అధికారులు తోడయ్యారు. అమయ్ కుమార్కు అప్పటి రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండల తహసీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు తమ సంపూర్ణ సహకారం అందించారు. వెరసి రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు వచ్చాయి. వాటికి అప్పటి బీఆర్ఎస్ సర్కారులోని పెద్దలు వారి బినామీలు యజమానులు అయ్యారట. సో ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి, గండిపేట, శంకర్పల్లి, మహేశ్వర మండలాల్లో ఈ అవినీతి భూస్కామ్ జరగడం గమనార్హం. హైదరాబాద్ దాని ఆనుకొని ఉండే మండలాల్లోని భూములను అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ ఆయన తాబేదార్ ఆఫీసర్లు కలిసి దొంగ పట్టాలు ఇవ్వడం శోచనీయం. అమయ్ నిర్వాహకం వల్ల సుమారు 25 నుంచి 30,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు బీఆర్ఎస్ పెద్దలు వారి బినామీల పాలయ్యాయి. ఈ విషయంలో అమయ్ కుమార్ సుప్రీం హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయకపోవడం విస్మయం కలిగించింది. అంతేకాక సప్లిమెంటరీ సెత్వాలను తయారు చేయించి అత్యంత విలువైన ల్యాండ్స్ అనేకరంతో ఎలా సహకరించడం విచిత్రంగా ఉందట. చూడండి, రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం గుట్టల బేగంపేట గ్రామంలో 63 సర్వే నెంబర్ 63లో ప్రభుత్వానికి 42 ఎకరాల భూమి ఉంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ సుమారు 50 కోట్లు ఉంటుంది. అంటే ఈ మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్లో 22,100 కోట్లు ఉంటుంది. సెత్వార్ రికార్డులు పరిశీలిస్తే ఇప్పటికే ఆ భూమి సర్కార్ ల్యాండ్ గానే రికార్డులకు నమోదైంది. దీనిపై ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీ తరఫున కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఈ పంచాయతీ కోర్టులో ఉండగానే అప్పటి కలెక్టర్ అమయ్ గతేడాది 2020 డిసెంబర్లో దీనికి పట్టాలు ఇచ్చేశారట. ఇగో ఇది 2,000 కోట్లకు సంబంధించిన అంశం. అదేవిధంగా ఇంకోటి గోపన్పల్లిలో సర్వే నెంబర్ 124 సంబంధించిన 50 ఎకరాల ల్యాండ్. దీని విలువ బహిరంగంలో ఎకరానికి 40 కోట్లు, అంటే 50 × 40 అంటే 2,000 కోట్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఇవ్వడం జరిగిందట. ఇంకొకటి శేర్లింగంపల్లి గ్రామ నెంబర్ సర్వే 9091 102లో 110 ఎకరాలట. 50 కోట్ల ఎకరం అట, అంటే ఆల్మోస్ట్ 5,000 కోట్లట. వామ్మో, ఇది పెద్ద భారీగానే ఉందిగా. ఇగో ఇదంతా లిస్ట్ అంతా కనబడతా ఉంది. మాదాపూర్ గ్రామం శేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్లో 68లో సుమారు 5 ఎకరాల భూమి 60 కోట్లట, మొత్తం 300 కోట్లట. ఇక శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట గ్రామంలో సర్వే నెంబర్ 80 ప్రభుత్వం సంబంధించిన ప్రస్తుతం ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఈ భూమితో పాటు కొండాపూర్ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 87, 88లోని భూమి కలుపుకొని పట్టాలు మంజూరు కావడం విస్మయం కలిగించే అంశం. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల చొప్పున, అంటే 500 కోట్లట. శంకర్పల్లి మండలం మొకిలా, కొండాపూర్ గ్రామాల మధ్య 150 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉందట. దానికి సంబంధించింది కూడా ఈరోజు ఈయన ఇచ్చేసిందట. శంకరపల్లి మండలం వట్టినాగపల్లి గ్రామం సర్వే నెంబర్ 186, 180లో 20 ఎకరాల భూములు ఉండేవి. ఇవి బహిరంగ మార్కెట్లో 30 కోట్లు, అంటే 3 × 2 600 కోట్లట. సో గండిపేట మండలం ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తానికైతే మొత్తంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన అమయ్ కుమార్ ఆయన తాబేదారు ఆఫీసర్ కలిసి 25 నుంచి 30,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ పెద్దల అండాతో పరాధీనం చేసేయడం గమనార్హం. అందువల్ల అమయ్ కుమార్ టైంలో జరిగిన అవినీతిపై కొత్త ప్రభుత్వం నజర్ పెడితే గత సర్కార్లో అనేక తిమింగళాల బండారం బయటపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అమయ్ కుమార్ మరిన్ని అవినీతి భాగవతాలు మరో కథనంలో అందించింది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అంటూ. ఇగో ఈ విధంగా ఇంత పెద్ద స్కాము, వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్ద స్కాము ఈరోజు కనబడతా ఉంది. మరి ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది.